అభిషేకాన్ని సమర్పించారు. ఆవు పాలు సర్పగుణాడు. అసలు ఈ దేవం అనేటువంటి ఎలా పుట్టింది అంటే స్వామి బృందావనంలో రాధాదేవితో విహరిస్తున్నట్ట కృష్ణ భగవాన్. అలా విహరిస్తున్నటువంటి సమయంలో ఒక లీల చేయాలి అనుకున్నటువంటి స్వామి రాధాదేవితో చెప్తున్నట్ట, ఏమిటో నాకు ఒక మధుర పదార్థం ఏదైనా తాగాలన్నది, కానీ ఎక్కడ ఏమి చూసినా ఏమి కనపడలేదు, నోరట ఏదో చాపల్యంతో ఉన్నది అన్నట్ట స్వామి. అప్పుడు వెంటనే రాధాదేవి ఆలోచన చేసే సమయంలోనే ఆయన నోటి నుంచి ఒక దివ్యమైనటువంటి ఒక తేనువు ఉద్భవించింది. ఆ తేనువే కామధేను. అదే భారత సాంప్రదాయంలో భారతీయ గోవు. దీన్ని మనం దేశవాళీ ఆవు అంటాం. ఆ తేను ఉద్భవించగానే ఆ తేను నుంచి తీసుకొచ్చినటువంటి పాలని రాధాదేవి కృష్ణ భగవానికి ఇచ్చినట్లుగా మనకి చెబుతున్నాయి భాగం. అప్పటి నుంచి ఈ గోజాతి అనేటువంటిది వచ్చింది. స్వామి ముఖం నుంచే వచ్చిందట గో. అందుకనే భారత సాంప్రదాయంలో గో బ్రాహ్మణేభ్య, గో అంటే భూమి అని కూడా అర్థం. గోవు అంటే ఆవు ఒకటి అని కాదు, భూమికి కూడా గోవు అని పేరు, వేదములకు కూడా గోవు అని పేరు.
అందుకని స్వామికి గోక్షీరం అంటే చాలా ఇష్టం. గోక్షీరం అంటే మనకు కనపడే ఆవు కాదు, వేద స్థానం అంటే ఆయన ఇష్టం. వేదం గోస్వరూపమే వేదం, గోస్వరూపమే భూమి, ఇలా చూడాలన్నమాట. అందుకని అలా ఆవు నుంచి వచ్చినటువంటి ప్రతి పదార్థము కూడా అమృతమే. అందుకని భగవంతుడు ఏదైనా నివేదన చేయాలి అన్నప్పుడు ఈ ఆవు పాలతోనే పరమాన్నాన్ని వండి పరమాత్మకు నైవేద్యం పెడతారు. అందుకని పరమాన్నానికి మించిన ప్రసాదం మరొకటి అమృతమే. దేవతలకి అమృతమే ఆహారం. అమృతం ఎక్కడిస్తాం మనం? కష్టం. ఒకవేళ అమృతం దొరికితే ముందు మనమే తాగేస్తాం, దేవుళ్ళ సంకల్పం. ఇది మన పరిస్థితి. అందుకని ఆవు పాలు అమృతముతో సమానమై ఉంటాయి. ఆ ఆవు పాలు వచ్చే ఆవు నెయ్యిని స్వీకరిస్తాం. ఆవు పాలలో నెయ్యి శాతం చాలా తక్కువగా ఉంటుంది. గేదె పాలలో, జెర్సీ ఆవు పాలలో ఉన్నటువంటి వెన్న శాతం దేశవాళీ ఆవులు చాలా తక్కువ ఉంటుంది. అందుకనే 1 కేజీ దేశవాళీ ఆవుని తయారు చేయాలంటే సుమారుగా